అది మాత్రం అంటే అధికంగా చేసిన తప్పే, అధికంగా చేసిన తప్పే, మధ్యమంగా చేసిన తప్పే, మృదువుగా చేసిన తప్పే. ఈ విధంగా మనము ఇది చేయడం వల్ల ఏమవుతుంది అన్నదానికి వ్యాసుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే అనంత దుఃఖ అజ్ఞాన ఫలం వస్తుంది. మనకు 2 రకాల నష్టం జరుగుతుంది. ఏం నష్టము? ఒకటేమో దుఃఖం అనంతమే, 2 అజ్ఞానం కూడా అనంతమే. అయితే తిన్నా కొద్దీ అజ్ఞానం పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగదు. తిన్నా కొద్దీ పాపం పెరుగుతుంది కానీ పుణ్యం రాదు. అంటే అజ్ఞానము అనంతంగానే దుఃఖము అనంతంగా లభిస్తుంది. హింసాదయ, వితర్క హింసాదయ, హింస లాంటి వితర్కాలు పాపాలు చేయడం ద్వారా ఈ దుఃఖము అంతు కాదు, తర్వాత అజ్ఞానము అంతు కాదు. అంటే మనిషి ఎప్పుడు కూడా జ్ఞాని కాలేడు. మాంసాహారం తిన్నా కొద్దీ జ్ఞానం అనేది క్షీణిస్తూనే ఉంటుంది.